బీజేపీ బలపడుతోందా లేక బలహీనపడుతోందా అంటే ఖచ్చితంగా రివర్స్లోనే నడుస్తోందని సమాధానం వస్తోంది. ఎన్నికల్లో టికెట్ల కోసం పోటీ పడిన నేతలు ఓటమి తర్వాత కాడి కింద పడేశారు. దీంతో పార్టీ పటిష్టత గాల్లో దీపంలా మారింది. నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అన్న విధంగా పరిస్థితి తయారైందనే విమర్శలున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాడర్ లేని కమలం పార్టీపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా మారుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో లీడర్లు బలంగా ఉన్నా క్యాడర్ మాత్రం లేదు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గత ఎన్నికల వరకు పోటీ చేసిన అభ్యర్థుల్లో 1-2 చోట్ల మినహా మిగిలిన స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓడిపోయిన నేతలు మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు పత్తా లేకుండా పోతారు. క్యాడర్ను పెంచుకుని పార్టీని పటిష్టం చేసుకోవాలన్న ధ్యాస ఉండటం లేదు. దీంతో పార్టీ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమాలు సక్సెస్ అవటం లేదు. నియోజకవర్గాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు కూడా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలను ముందుండి నడిపించే నాథులు లేరు. దీంతో ఎవరికి వారు కాడి కింద పడేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలోనూ పవర్లోకి రావాలని కలలు కంటోంది. కానీ పార్టీ నాయకులు మాత్రం ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఎప్పటికప్పుడు టార్గెట్లు సెట్ చేయటం, ఆ తర్వాత చేతులు ఎత్తేయటం కమలదళంలో కామన్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ బలపడే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. లీడర్లు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో క్యాడర్ను పటిష్టం చేసుకోవడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు లేక మరో ముఖ్య నేత వచ్చినప్పుడు హడావిడి చేయటం, ఆ తర్వాత ముఖం చాటేయటం రివాజుగా మారుతోంది. ఎన్నికల్లో టికెట్ల కోసం పోటీ పడే నేతలు కార్యకర్తలను పెంచుకునేందుకు ప్రయత్నించడం లేదు. కమల్నాథుల తీరు చూస్తుంటే నేల విడిచి సాము చేసినట్టుగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. భువనగిరి నియోజకవర్గంలో పాతతరం నేతలు మినహా న్యూ జనరేషన్ లీడర్షిప్ తయారవ్వలేదు. ఎన్నికల ముందు వలస నేతలు వచ్చినా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవటం లేదు. దీంతో ఎంత చేసినా ఇంతేనా అంటూ ఉన్న కొద్దిపాటి క్యాడర్ కూడా డీలా పడుతోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసిన గూడూరు నారాయణ రెడ్డి ప్రచారంలో వెనుకబడిపోయారు. దీంతో కనీస ఓట్లు కూడా రాలేదు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. చందుపట్ల ప్రాథమిక సహకార పరపతి సంఘంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆందోళనకు పిలుపు ఇస్తే లీడర్లు క్యాడర్ లైట్ తీసుకోవడాన్ని పరిశీలిస్తే అసలు బీజేపీ బలపడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో నేతలు విఫలమవుతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో కొందరు నేతలు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు కార్యక్రమానికి కూడా పార్టీ నేతల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఏదో మొక్కుబడి తంతుగా నిర్వహించి ఎవరికి వారు చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పోలింగ్ బూత్ నుంచి జిల్లా వరకు అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నా నేతల్లో స్పందన లేదు. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే కమలనాథులు కనీస పోటీ ఇవ్వగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హస్తం పార్టీని ఢీకొట్టే విషయాన్ని పక్కన పెడితే అన్ని స్థానాలకు పోటీ చేసేందుకు కార్యకర్తలు ముందుకొస్తారా అనే డౌట్స్ లేకపోలేదు. మొత్తానికి ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చి ఓటమి తర్వాత ముఖం చాటేసి మళ్లీ ఎలక్షన్ కు రీ ఎంట్రీ ఇచ్చే నేతల తీరుతో బీజేపీ బలపడటం కష్టమనే విశ్లేషణలు ఉన్నాయి.